ఈ వీడియోలో ఏంటంటే ఒక ఫ్రెష్ ఫ్రూట్స్ తో రియల్ ఐస్ క్రీమ్ ఇన్స్టెంట్ గా చేసే వీడియో అండి. అంటే జనరల్ గా ఇప్పుడు మనం ఎనీ సిటీలో చూసినా, టౌన్ లో చూసినా, విలేజ్ లో చూసినా ఆల్మోస్ట్ ప్రతి స్ట్రీట్ కి ఒక ఫ్రూట్ జ్యూస్ షాప్ ఉంటుంది. సో దాన్ని ఆటోమేషన్ వాళ్ళు చేసుకుంటూ ఈజీగా చేసుకుంటూ, నాట్ ఓన్లీ ఫ్రూట్ జ్యూస్ షాప్ అంటే కష్టం అనేది కాదు, దాన్ని ఈజీ ఎక్విప్మెంట్స్ తో మనం చేసుకుంటూ అండ్ ఇన్స్టెంట్ గా దాన్ని రియల్ ఐస్ క్రీమ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ ఉందనుకోండి, షుగర్ కేన్ ని వాళ్ళ కళ్ళ ముందు ఐస్ క్రీమ్ చేయొచ్చు, బత్తాయిని వాళ్ళ కళ్ళ ముందు ఐస్ క్రీమ్ చేయొచ్చు, అలానే యాపిల్ కానీ సపోటా కానీ ఆల్ ఫ్రూట్స్ తో ఐస్ క్రీమ్ అనేది చేసే ఈ వీడియో. ఫస్ట్ షుగర్ కేన్ తో మొదలు పెడదామండి. సో ఇదేంటంటే ఈ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ అండి. దీనిలో 3 రోలర్స్ ఉంటాయి. ఒకసారి పెడితే మొత్తం పిప్ అయిపోద్దండి జ్యూస్, రెండోసారి పెట్టక్కర్లేదు. ఇది వచ్చేసి ఫీడింగ్ రోలర్ ఫస్ట్ది, అండ్ ఈ సెకండ్ వచ్చేసి మీకు స్క్వీజింగ్ రోలర్. ఇంకా మొత్తాన్ని పిప్పి చేసేస్తుంది. ఆన్ చేస్తున్నా, ఇది ఫార్వర్డ్ అండి. నేనే పెట్టున్నా, అది వదిలేయండి, ఇంకా చాలు, ఇలా పెట్టి వదిలిపెట్టేస్తే అంతేనండి. సో ఎంత కావాలో అంత ఆపేసుకోవచ్చు అండి. ఇప్పుడు మెయిన్ ఇక్కడ మీకు చెత్త చూసిన మొత్తం పొడి, ఫుల్ పొడి పొడిగా వచ్చేసి టోటల్లీ ఫుడ్ గ్రేడ్ స్టీల్ అంటాము. ఇప్పుడు ఐరన్ రోలర్స్ ఉంటాయి కదా బయట, అలా కాకుండా టోటల్లీ మీకు ఎస్ఎస్ రోలర్స్ అండి. అండ్ మిషన్ కూడా ఓన్లీ 45 kgs ఉంటుంది. ఆటోలో పెట్టుకోవచ్చు, ఒక బైక్ మీద ఏమైనా ఫిట్ చేసుకోవచ్చు, ఆ సెంటర్కి వెళ్ళి ప్లగ్ ఇన్ చేసుకోవచ్చు, ఒక ఇన్వర్టర్ మీద నడుస్తుంది, ఈవెంట్స్ తీసుకెళ్ళచ్చు. 2 గ్లాసులు తీసాం కదండి, ఇది ఈక్వల్ టు సుమారు అరౌండ్ 1 kg అండి. సో 5 రూపీస్ అనేది 5 to 6 రూపీస్ గ్లాస్ ఖర్చు వస్తుందండి. ఇంకా వాళ్ళు అమ్మేదాన్ని బట్టి 20 రూపీస్ అలా అమ్ముతారు కదా. అదే బాటిలింగ్ చేశారనుకోండి, 1 లీటరే 70-80 రూపాయలు కూడా అమ్ముతున్నారు. సో అక్కడ గుడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ షుగర్ కేన్ ని మనం ఐస్ క్రీమ్ చేద్దామండి. సో ఇది స్నో మేకర్ అండి, కూలెక్స్ స్నో మేకర్. ఎనీ లిక్విడ్ వేసినా ఇది స్నో చేస్తుంది. దీనిలో ఏంటంటే టచ్ స్క్రీన్ ఫంక్షన్. ఇప్పుడు ఇది షుగర్ కేన్ వేయండి మేడం. సో ఇది వచ్చేసి ఐస్ రోలర్ అండి, దీనిపైన ఐస్ కడుతూ ఉంటది. ఇప్పుడు ఇది ఆన్ చేస్తున్నాను, ఇన్స్టెంట్ గా ఐస్ కట్టేసి మీకు షుగర్ కేన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. పోసిన వెంటనే చూడండి ఐస్ అనేది మీకు స్నో లాగా ఫామ్ అవుతుంది. ఆల్మోస్ట్ 300 ml కి ఈ జార్ అనేది నిండిపోద్దండి. అంటే ఒదుగు కూడా వస్తుంది. ఇదే ఐస్ క్రీమ్ యాక్చువల్గా మీకు హైదరాబాద్లో ఎంత ఇవ్వచ్చు అండి అంటే చిన్న టౌన్ నుంచి సిటీ వరకు 50 రూపీస్ నుంచి మినిమం 150-200 కూడా ప్రైస్ చేసుకోవచ్చు. ఇది ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి మేడం వ్యూవర్స్కి ఎలా ఉందో. ఫస్ట్ నాకే చాలా క్యూరియస్గా ఉంది ఎలా ఉంటుందని. రియలీ అమేజింగ్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బత్తాయి జ్యూస్ చూద్దామండి. మీకు నిమిషానికి 20 బత్తాయిని జ్యూస్ తెస్తుందండి. సో ఇటు స్విచ్ ఉంటుందండి, ఆన్ చేయగానే ఈ రోలర్ స్టార్ట్ అవుతాయి. సో బత్తాయిని ఇలా వదలంగానే ఈ లోపలికి వచ్చేస్తుంది. అలా కంటిన్యూస్ మీరు వదిలేయచ్చు. అదే ఫీడింగ్ తీసుకుంటారు. మధ్యలోకి కట్ అయ్యి ఇదిగోండి ఇటొక చెక్క ఇటొక చెక్క వస్తుంది. అలా కంటిన్యూస్గా కట్ అయిపోతాయి. మీ గ్లాస్లోకి జ్యూస్ వస్తుంది. కష్టపడి పిండాల్సిన అవసరం లేదు, ఇట్లా ఇట్లా తిప్పాల్సిన నెసెసిటీ కూడా లేదు. ఈ టైప్ ఆఫ్ హైజీనిక్ కిచెన్ చేత ఎక్కడ టచ్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, బత్తాయిలు కూల్ అయిపోయి ఉంటాయి. కూల్ అయిపోవటం వల్ల వేయంగానే కూల్ జ్యూస్ ఇచ్చేస్తాం. షుగర్ కేన్ అయినా అంతే, షుగర్ కేన్ ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. కస్టమర్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీస్తే ఫ్రెష్ జ్యూస్ ఇచ్చేయచ్చు. చేదేమైనా ఉందా అండి? అస్సలు చేయలేదు, ప్యూర్ జ్యూస్ వచ్చేసింది. చాలా బాగుంది. డెలివరీస్ ఇచ్చుకోవచ్చు, ఫ్రెష్ జ్యూస్ కదా. సో ఇదే జ్యూస్ ని డైరెక్ట్ ఈవెన్ దీనిలో వేసినా మనకి బత్తాయి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. దీనిలో షుగర్ కలుపుకొని వేసుకోండి. డైరెక్ట్ గా ఇందాకలాగా మీకు ఐస్ క్రీమ్ అనేది ఇన్స్టెంట్ గా మీకు రెడీ అయిపోతుంది. అంటే ఒక్కొక్క టెక్స్చర్ ఉంటుందండి. బత్తాయి టెక్స్చర్ వేరు ఉంటుంది, షుగర్ కేన్ టెక్స్చర్ వేరు ఉంటుంది. ఆ కటింగ్ టెక్స్చర్ అనేది ఆ ఫ్రూట్ లో ఉన్న క్వాలిటీస్ బట్టి డిఫరెంట్ టెక్స్చర్స్ గా కట్ అవుతాయి. ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చేసి చూస్తాను. షుగర్ కేన్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని. బాగా జ్యూస్ తాగేదానికన్నా ఇలా చాలా బాగుందండి. ఇది వచ్చేసి సోడా మేకింగ్ అండి. అంటే జనరల్ గా ఏంటంటే ఫ్రూట్ జ్యూస్ లో సోడా అనేది ఎక్కడ మీరు తాగుండరు. బట్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా సోడా పట్టివ్వచ్చు. CO2 గ్యాస్, ఈ CO2 సిలిండర్. అండ్ ఇది వచ్చేసి సోడా మేకింగ్. ఇది షుగర్ కేన్ జ్యూస్ ఉంది కదా, ఈ బాటిల్లో పోస్తున్నా. సో ఇలా పెట్టేసి మనం నొక్కామనుకోండి, దీనిలో సోడా అనేది మనకి వచ్చేస్తుంది. చిల్డ్ షుగర్ కేన్ సోడా కూడా న్యాచురల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు కోకోనట్ కట్టర్ చూపిస్తున్నారు. అవునండి, కోకోనట్ కూడా ఇలా పెట్టి ఈ పైన ఉన్నది ఇది హోల్ పడుతుందండి. యాక్చువల్గా ఈ టైప్ కాయలు తెచ్చాము.
ఇది హోల్ పడింది కదా, ఈ హోల్ ని డైరెక్ట్ ఇక్కడ పెట్టేసాం అనుకోండి, కోకోనట్ ఐస్ క్రీమ్ కూడా మనం ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఇలా దీన్ని మళ్ళీ సగానికి కట్ చేసి మనం ఇలా మలాయి కూడా తీసుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకొని కూడా మనం ఏ ఫ్లేవర్ తోనైనా తీసుకొని ఏ జ్యూస్ అయినా తీసుకొని చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, అలానే కోకోనట్ రియల్ కోకోనట్ కూడా వాటర్ కలిపేసి, ఇప్పుడు రాజమండ్రి సైడ్ ఎలా కొంచెం గ్లూకోజ్ మిక్స్ చేసి చేస్తారు, అలా చేసింది లిక్విడ్ మనం ఐస్ క్రీమ్ కింద కూడా చేయొచ్చు. అలానే క్యారెట్ ఐస్ క్రీమ్, యాపిల్ ఐస్ క్రీమ్, ప్రొమోగ్రానేట్ ఐస్ క్రీమ్, ఓరియో అన్నిటిని కూడా మనం జ్యూస్ లా చేసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ చేసేసుకోవచ్చు. అంతేనండి. రెడీమేడ్ డ్రింక్స్ ఉంటాయి కదండి, స్టింగ్ అని, తర్వాత ఆల్కహాల్ డ్రింక్స్, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్, థమ్స్ అప్, ఇలా మినిట్ మేడ్, ఈవెన్ కోల్డ్ కాఫీ చేసుకొని, మిల్క్ తో కోల్డ్ కాఫీ చేసుకొని బ్రూ ప్యాకెట్ వేసాం అనుకోండి, కోల్డ్ కాఫీ రెడీ అవుతుంది. దాన్ని ఐస్ క్రీమ్ చేయొచ్చు, కోల్డ్ కాఫీ ఐస్ క్రీమ్ చేయొచ్చు. అలానే ఇక్కడ మీకు ఇలా సిరప్స్ మార్కెట్ లో దొరుకుతాయి, ఆల్మోస్ట్ 20-30 ఫ్లేవర్స్. ఈ ఫ్లేవర్స్ మిక్స్ చేసి అందులో వేయడం, మిల్క్ లో మిక్స్, సో మిల్క్ లో డైరెక్ట్ గా మిక్స్ చేసి మనం వేసేస్తే డిఫరెంట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్, రెగ్యులర్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, రెగ్యులర్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. అలానే ఈవెన్ హార్లిక్స్ ఐస్ క్రీమ్ మిల్క్ లో ఇది కలిపేసి వేసాం అనుకోండి, పిల్లలు నెంబర్ 1 గా హార్లిక్స్ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తారు. బూస్ట్ ఐస్ క్రీమ్, ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు. క్యారెట్ జ్యూస్, ఈవెన్ దానిపైన టాపింగ్స్ వేసుకోవచ్చు అండి. ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇలా కలర్ బాల్స్ కానీ, ఓరియో స్ప్రింకిల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అంటే మీకు ప్లెయిన్ గా ఇచ్చాం కదా, దానిపైన ఈవెన్ కొంచెం కలర్ఫుల్ గా రియల్ ఐస్ క్రీమ్ లాగా, సో ఈ స్టిక్స్ వాడుకొని ఆ టాపింగ్స్ అంతా చేసుకొని ఇంకా ప్రెజెంటేషన్ పెంచుకొని దట్ కెన్ బి సోల్డ్ ఈవెన్ 150-200 కూడా మనం సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది థమ్స్ అప్ వేసిన థమ్స్ అప్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది అలా. సో అన్ని రకాల ఫ్రూట్స్ తో కూడా తయారు చేసుకోవచ్చు. సో యాపిల్ జ్యూస్ కూడా చేద్దామండి. యాపిల్ ముక్కలు వేయండి మేడం, నేను మిల్క్ షుగర్ వేస్తాను. సో రెగ్యులర్ జ్యూస్ ఎలా చేస్తామో మిల్క్ షుగర్ వేసుకొని బ్లెండ్ చేసి మిషన్ లో పోసేయచ్చండి ఐస్ క్రీమ్. దీని టెక్స్చర్ ఎలా వస్తుంది అనేది చూడాలి. అంతేనండి, మిల్క్ బేస్డ్ కాబట్టి ఇందాక మీరు షుగర్ కేన్, బత్తాయి వాటర్ బేస్డ్, ఇది ప్యూర్ మిల్క్ కాబట్టి ఇది ఇంకా రియల్ ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్ ఇది మిక్స్ అయిపోయింది, ఇక్కడ పోసేసుకోవచ్చు. ఇది కొంచెం థిక్ గా ఉంది. అవునండి, ఇది కొద్దిగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అనేది మీకు ఇంకా బెటర్ గా వస్తుంది. సో ఇది మిల్క్ బేస్డ్ కాబట్టి ఇట్లా థిక్ గా వస్తుంది. దీని టెక్స్చర్ డిఫరెంట్ గా ఉంది. సో ఇంతకు ముందు ఏంటంటే పొడి పొడిగా కొంచెం కోకోనట్ మాదిరిగా వచ్చింది, బట్ దీని టెక్స్చర్ వేరేగా ఉంది. yes you are right. సో మిల్క్ బేస్డ్ కాబట్టి ఐస్ క్రీమ్ లా ఉంది ఇప్పుడు. చాలా బాగుంది, రియల్లీ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారండి. అది పెద్దోళ్ళు ఎవరు నో అని చెప్పరండి. రియల్ వాళ్ళ కంటి ముందు మనం మిల్క్ ఫ్రూట్స్ వేసి చేస్తున్నాం కాబట్టి ఏ ప్రిజర్వేటివ్స్ లేకుండా. జనరల్ ఈవెన్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయినా మార్కెట్ లో దొరికేది సమ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళ కంటి ముందే చేస్తున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ కి నో చెప్పే ఛాన్స్ ఉంటుంది, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. అండ్ లో కాస్ట్ కి ఇవ్వచ్చండి. ఇప్పుడు ఇంత కప్, ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ ఎంత అమ్ముతారండి? యాపిల్ జ్యూస్ మాక్సిమం 40-50 రూపీస్ మార్కెట్ లో. అదే వాల్యూకి మనం అంత క్వాంటిటీ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇచ్చామనుకోండి, డెఫినెట్ గా బిజినెస్ బాగుంటుంది, కస్టమర్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.